తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అనుచరులు తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ ఎస్పీ ఆఫీస్ వద్ద బాధితులు ఆందోళన నిర్వహించారు. రోసయ్యతో పాటు మరికొంతమంది దాడి చేశారని ఆరోపించారు కోటేశ్వరమ్మ. ఇదేంటని అడిగితే రోసయ్యతో పాటు మరో ఇద్దరు తమ కూతురిపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు బాధితురాలు. ఎమ్మెల్యే అండతో తమపై దాడి చేసి బెదిరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు బాధితులు. మేడికొండూరు సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్ధల రోసయ్య భార్య వచ్చి నా ఫోన్ తీసుకొని కింద పగలగొట్టి ఇది పోలీసులు ఫోన్ చేస్తుంది, దీనికి మనం అంటే భయం లేదు, ఏం లేదు, ఊరే భయపడుతున్నారు, ఇది మాత్రం భయపడతలేదని నన్ను సిద్ధల రోసయ్య ముగ్గురు కుమారులు వచ్చి నా బట్టలన్నీ చింపేసి నన్ను కింద పడేసి ఆగమాగం చేశారు సార్. నన్ను కాక మమ్మల్ని కూడా అట్నే చేశారు. బట్టలన్నీ చింపి రోడ్డు మీద వేసి కొట్టారు సార్. మేము ఇది ఏందని న్యాయం లేదా అని అంటే మాకెళ్ళి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, కడయాల గణేష్ గారు, కడయాల ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా మాకెళ్ళి ఉండగా మేము ఏం భయపడమన్నారు సార్. ఈ విషయం మేము సిఐ గారికి తెలపగా సిఐ గారు మా అన్నయ్య వచ్చి ఆపుతుంటే మా అన్నయ్యని కూడా మీ అన్నయ్య తప్పు చేశాడు అని మా అన్నయ్య మీద కేసు కడతా అన్నారు సార్.